జీవము గల దేవుని వాక్యములో నుండి యోబు గ్రంథం మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేమెంచబడుట ఎలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? అనే మాట మనము చదువుకున్నాం. చదవబడిన ఈ దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తుంది. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, సమస్తమునకు ఆది సంభూతుడా, ఆద్యాంతరహితుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సాటిలేని మా దేవా, మీ ఘననామానికి స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు. యుగయుగాలు మీతో మేము ఆనందించడానికి మమ్మల్ని ఎన్నుకున్న వాడవు నీవే. అందును బట్టి మిమ్మును మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మమ్మను ప్రేమించిన మా ప్రభువా, మా ఎడల మీకున్న దయావాత్సల్యమును బట్టి మిమ్మును మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. యోబు గ్రంథ ధ్యానాలు మా వ్యక్తిగత భక్తి జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనవిగా, మా పక్షంగా ఎట్లాంటి శ్రమలలోనైనా ఎలాంటి ఇబ్బందులలోనైనా మేము ఎదుర్కోవడానికి మా పక్షంగా మీరు నిలిచి మాకు ధైర్యమును మీరు అందిస్తున్నట్టు, యోబు జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో మాకు మీరు నేర్పిస్తున్న ప్రతి పాఠాన్ని బట్టి, ఆధ్యాత్మిక సత్యాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తూ, అన్ని విషయాల్లో మమ్మను మీరు బలపరచమని వేడుకుంటూ, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో మనము 17వ అధ్యాయములో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబు తన స్నేహితులను గూర్చి చెప్పాడు అని, యోబు ఆ తరువాత తన గూర్చి తానే జాలిపడ్డాడని, ఆ తరువాత 11 నుండి 16 వచనాల్లో తన బ్రతుకు అంతమునకు వచ్చింది అని ఆయన చెప్పాడు. అది ఎందువల్ల చెప్పాడో, యోబు తనకున్న వ్యాధిని బట్టి, తనకున్న పరిస్థితుల ప్రభావమును బట్టి, ఎదుర్కొన్న ఇబ్బందుల కొలిమి, దేవుడు తన ఇష్టానుసారంగా నలుపుచూ ఉన్న ఆ తీరును బట్టి ఆయన ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. నిజమే, ఆఖరికి నా భవిష్యత్తు అంధకారమయంగాను, విశ్రాంతి దొరికితే అది పాతాళపు అడ్డకమ్ముల యొద్ద, నాకేదైనా ఆశ ఉంటే అది పాతాళపు ఇల్లు అనే ఆశే అని ఆయన తేటగా చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో విషయాలు నిజంగా మన ధ్యానానికి వచ్చినప్పుడు యోబు జీవితం
ఎలాగుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో ముఖ్యంగా భక్తిహీనుల జీవితం ఆర్పివేయబడును. భక్తిహీనుల జీవితం ఆర్పివేయబడుతుంది అన్నట్టు షూహుయుడైన బిల్దదు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇందులో మన క్రీస్తు ప్రభు స్పష్టంగానే కనపడతారు. ఎవరు ఆయనంటే మరణపు ముళ్ళును విరిచిన క్రీస్తును మనము గాంచవచ్చు. మరణపు ముళ్ళును విరిచిన క్రీస్తు. ఇందులో భాగములు దాదాపు 21 వచనం వ్రాయబడింది. ఈ 21 వచనాలలో 1 నుండి 4 వచనాలు యోబును గద్దించుట, యోబును గద్దించుటను గూర్చిన విషయాలు. ఇక 5 నుండి 21 వచనాలలో దుష్టులకు హింసలు, మరణము వచ్చును అనే మాట చూస్తాం. దుష్టులకు హింసలు, మరణము వస్తుంది అనే మాటలు మనము గమనిస్తాం. ప్రియులారా, ఇందులో ఆధ్యాత్మిక ధ్యానాన్ని మనము ఆలోచన చేస్తే మొదటిసారి మాట్లాడినప్పుడు బిల్దదు యోబు మాటలను గాలి మాటలని చెప్పాడండి. మొదటిసారి మాట్లాడినప్పుడు యోబు మాటల్ని గాలి మాటలని చెప్పాడు. అసలు వాటికి అర్థమే లేదన్నాడండి. ఆయన మాట్లాడడానికి అర్థమే లేదని చెప్పాడు. 8వ అధ్యాయం 2వ వచనంలో ఎంతకాలము నీవిట్టి మాటలాడెదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను అన్నాడు. నీ మాటలు సుడిగాలి వంటి మాటలయ్యా, నువ్వు మాట్లాడే మాటలు అని మాట్లాడుతున్నాడండి. ఇప్పుడైతే మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదకుదురు అంటున్నాడు. 18వ అధ్యాయం 2వ వచనం యోబు గ్రంథం. మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదకుదురు, మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడేదము అనే మాట చూస్తాం. నిజమే, మాటలలో చిక్కుపరచడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. మత్తయి రాసిన సువార్తలో 22వ అధ్యాయం 15వ వచనాల్లో మాటల్లో ఎలాగోలాగా చిక్కుపరచాలని చూస్తారు. చూడండి, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేస్తూ వచ్చినట్లు చూస్తాం. మాటల్లో చిక్కు పట్టుకుంటారండి, చిక్కులు పెడతారు. ఎలాగోలైనా మాటలలో చిక్కుపరచాలి. ఆయన మాట్లాడిన మాటే ఆయనకు ఒక చిక్కుముడిగా మారాలి అన్న చందంగా ఆలోచన చేస్తున్నారు. చూసారా, మీరు ముగిస్తే మాట్లాడతానంటున్నాడేమో యోబు. యోబు పక్షమున ప్రేక్షకులలో కొందరు ఉండొచ్చు. అందుకని మీరు మీరు అని మాట్లాడుచున్నాడు. మేము మాట్లాడుదుము అనగా ఎవరెవరు? బిల్దదు, ఎలీఫజు, జోఫారు అనునతను. మీ దృష్టికి మృగములుగా మూడులుగా మేమెంచబడుట ఎలా అంటున్నారు. చూశారా ప్రియులారా, అటు ఉంటారు ఇటు ఉంటారు కదా ప్రజలు. వారు మాట్లాడిన తర్వాత మేం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అన్నట్లు మీరు ముగిస్తే మేం మాట్లాడతాం అంటున్నారు. యోబు పక్షంగా కొందరు ప్రేక్షకులు అలా మాట్లాడి ఉండవచ్చు. ఇక మూడవ వచనంలో మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేము ఎంచబడుట ఎలా? మీ దృష్టిలో మేము మూడులము, అపవిత్రులము, అజ్ఞానులమా?
యోబు బిల్దదును ఎప్పుడు అపవిత్రుడు అనలేదు. నిజమైన భక్తులు తమ్మును మృగముల వంటి వారమని ఒప్పుకున్నారు. నిజమైన భక్తులు నిజంగా ఒప్పుకుంటారు. కానీ యోబు ఎప్పుడు కూడా బిల్దదును అపవిత్రుడని గాని మృగమని గాని అన్న సందర్భంగా ఎక్కడ లేదు. వారే అనుకుంటున్నారు. ఆసాపు ఒకరోజు ఏమన్నాడు తెలుసండి? 73వ కీర్తనలో 22వ చరణంలో, నేను మూర్ఖుడను పశుప్రాయుడను అనే మాట మనము చూస్తాం. 73వ కీర్తనలో 22వ చరణం, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతి. అలా ప్రభు పిల్లలు ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ బిల్దదు యోబు మాటల ద్వారా బాధించుటకు ఇలాగుననుచున్నాడు, కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడు చేయబడునా. 4వ వచనం, కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా అంటున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనములో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనములో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా. 2వ అధ్యాయం 8వ వచనం, అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. ఈయన పరిస్థితి ఎలా ఉంది? నిన్ను నీవు చీల్చుకుంటూ దేవుడు చీల్చుచున్నాడంటున్నావా అన్నా. అంటే ఈ బిల్దదు ఈయన ఒళ్ళు చీల్చుకుంటున్నాడు యోబని ఈ వచనాన్ని బట్టి చెప్పాడు. చిల్ల పెంకు తీర్చుకొని చీల్చుకుంటున్నట్లు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఆ మాటను ప్రస్తావిస్తూ దెప్పుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. 16వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆయన చీల్చుకుంటున్నాడని బిల్దదంటే వాస్తవం ఏమిటి? ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను అన్నాడు. ఈయనకేం కనపడుతుంది? ఈయన చిల్ల పెంకు తీసుకుని ఈయన చీల్చుకున్నట్టుంది, కానీ దేవుడు ఆయనను చీల్చాడనే సంగతి ఈయనకి అర్థం కావడంలా. అది ఎలా చెప్పాలనే ప్రయత్నంలో చాలా కష్టపడుతున్నాడు. ఎవరు? యోబు. అర్థమవుతుందండి వీళ్ళ సంభాషణ? వీరెంతసేపు తప్పు చేశావు, నీ తప్పు వల్ల నువ్వే శిక్ష అనుభవిస్తున్నావు, చూసావా నీకెన్ని శ్రమలు వచ్చాయో, చూసావా నీకెన్ని బాధలు వచ్చాయో, చూసావా నీకెన్ని ఇబ్బందులు వచ్చాయో, చూసావా నీ పాపమే నీకు జబ్బును కలుగజేసింది, చూసావా నీ పిల్లలు అందుకే చచ్చిపోయారు, నీ పాపాన్ని బట్టి నీ ఆస్తంతా పాడై. ఇలా మాట్లాడుతున్నారే గాని దేవాది దేవుడు ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో విజయాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ఈయన దేవునిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు అని ఆలోచన. ఇంతకాలం ఇన్నేండ్లుగా ఆయనతో వీరు సహవాసం చేస్తున్నా, స్నేహితులుగా ఉన్నా ఆయన ఎవరో వీరికి అర్థం కాకుండా మాట్లాడుతున్నారని. అందుకే ఈ లోకంలో ఏ స్నేహితుడైనా అవసరానుకూలంగా ఉంటారు. వాళ్ళకు అవసరమైతే ఒకలాగా, అవసరము లేకపోతే మరొకలాగా ప్రవర్తిస్తారు. అందుకే ఈ లోకంలో ఈ స్నేహితుల్ని మనం అంతగా నమ్ముకోకూడదు. నిజమైన స్నేహితుడు ఆయనే, చిరకాల స్నేహితుడు కూడా ఆయనే. పాట కూడా ఉందిగా, నిజమైన స్నేహితుడా, చిరకాల స్నేహితుడా, నా తోడు నీవయ్యా,
నా నీడనివ్వయ్యని ఒక పాట ఉంది కదా. బంధువులు విడిచిపెట్టినా, నాన్న వాళ్ళే విడిచిపెట్టినా, నాతో ఉన్నవారు నన్ను విడిచిపెట్టినా, నువ్వు మాత్రం నన్ను అన్నడు విడిచిపెట్టవయ్యని ఆ పాట మనం చూస్తాం. సరే ప్రియులారా, ఇక్కడ నిన్ను నీవు చీల్చుకుంటూ దేవుడు చీల్చుచున్నాడు అంటున్నావా అని అంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్పింది? ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడే. అంటే బిల్దద్ అన్నది ఏమంటే, యోబు తన మిత్రుల జ్ఞానమును తిరస్కరించుట ద్వారా తనకు తానే హాని కలుగజేసుకుంటున్నాడు అని మాట్లాడుతుంది. నీ నిమిత్తము భూమి పాడుబెట్టబడుతుందా? యోబుకు ఈ బాధ కలిగించింది కాబట్టే దేవుడు భూమిపై ఉన్న కొండలను స్థానము తప్పిస్తాడా? ప్రకృతి ధర్మము తన ఇష్ట ప్రకారముగా నడుస్తుంది అనుకుంటున్నావా అంటూ బిల్దదు యోబును శపించడానికి పూనుకున్నాడు. మొదట నుండి నిందించినట్లే ఇప్పుడు కూడా నిందిస్తూనే ఉన్నాడు బిల్దదు. నిజమునకు యోబు బాధను గుర్చి దేవుడు ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. సైతాను శక్తిని దేవుడు అదుపులో ఉంచుకున్నాడు. చివరికి ఆయనే వచ్చి యోబుకు ఉపదేశము చేసి సహాయము చేయబోచు ఉన్నాడు. ఆ సంగతి వీరికి అర్థం కావట్లేదు. కొన్నిసార్లు అండి, మనం పడే బాధ కంటే మనల్ని ఇతరులు అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటలే చాలా ఎక్కువగా బాధిస్తాయి. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లోపల వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, వీధిలో వాళ్ళు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నిజమా కాదు? మనం పడే బాధ కంటే బయటోళ్ళు మాట్లాడే మాటలు చాలా వేధిస్తాయి, చాలా బాధిస్తాయి. వాళ్ళేమో మనం చెప్పినా అర్థం చేసుకోలేరు, ఎంత వివరంగా చెప్పినా అర్థం చేసుకోలేరు. పోనీ ఒకసారి వివరంగా చెప్పామా, ఆహా నచ్చదు, మళ్ళీ మాటి మాటికి ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హృదయం పెద్ద గాయమైపోద్ది. చాలా వేదన పడే సందర్భాలు కనబడతా ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో యోబు మనందరికీ ఒక చక్కని ఆదర్శంగా, ఆదరణగా, బలపరచడానికి, ధైర్యపరచడానికి ఆయన ఉన్నాడు అని చెప్పచ్చు. దేవుడు అందుకే మనందరినీ ఆదరించడానికి భూమి మీద ఒకరు ఉండాలి కదా. ఎందుకంటే మనుషులన్న తర్వాత బాధలు, శ్రమలు, శోధనలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అవును కదండి. బంగారం అన్న తర్వాత దానికి ఎలాగైతే పుటం వేయబడుద్దో, భక్తుడన్న తర్వాత ఆ వ్యక్తికి బాధలనేవి కూడా వస్తాయి. ఒక ఆణిముత్యం లాంటి మాట ఇది. బంగారానికి పుటము, భక్తునికి బాధ. ఇవి మన జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఎవరైనా భక్తునికి ఏం బాధలుండో, భక్తునికి ఏమి శ్రమలుండో అని, భక్తునికి ఏ శోధనలుండో, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమే, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు తప్ప అని ఎవరైనా చెప్పి ఉంటే వారి మాటలు మనము వినడానికి బాగుంటాయేమో కానీ అవి నిజంగా మనల్ని అంతగా ధైర్యపరిచేవిగా ఉండవు. ఒకానొక దినాన మన ప్రభు కన్నీళ్లు తుడుస్తారు, మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు, మన అవమానానికి రెట్టింపు ఘనతనిస్తాడు ఒకానొక దినాన, వాస్తవమే. కానీ ప్రస్తుతానికి తప్పదు. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు ఎదురవుతాయి? మనం ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. కొండ మీద చేసిన మొట్టమొదటి ప్రసంగం 5వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది, అధికమవును. అంటే పరలోకంలో మన ఫలము అధికం కావడానికి
భూలోకంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొన్నిసార్లు చేయని నేరానికి నిందలు, ఇబ్బందులు తప్పనిసరిగా ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి. అప్పుడు భక్తుడు బాధపడకూడదు, భయపడకూడదు. నాకే రావాలా, నాకే ఇలాంటి ఇబ్బందులు కలగాల, ఇంకెవరు లేరా, నేను తప్ప దేవునికి ఎవరు కనపడలేదా, ఇంత భక్తిగా ఉంటే నాకే రావాలా, ప్రభువా ఇంత పరిస్థితులు ఉంటే నాకే ఎందుకు పెట్టావు, ఇలాగా మనము ప్రభువుకు విరోధంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే పాపం చేసిన వారం అవుతాం. ఇన్ని పరిస్థితులు వచ్చినా కూడా దేవుని వలన మనము మేలు అనుభవించడమే గాని కీడు అనుభవించుట తగదా అని భార్యతో చెప్పాడు. మనం ఎప్పుడు దేవుని వలన మేలేనా, కీడు కూడా కొన్నిసార్లు అనుభవించాలి. అయితే కీడు వెనక రేపు మేలు దాగి ఉంది అనే సత్యం ఆయనకు తెలిసి నోటితోనైనను పాపము చేయలేదనే మాట చాలా విశేషమైనది. ఎందుకంటే దేవుడు అన్యాయము చేయడు. ఆయన అన్యాయము చేయుట అసంభవం. ఆయన చేయడండి. ఆయన ఎప్పుడు న్యాయమే చేస్తాడు. కొన్ని విషయాలు మనం గమనించాల్సిందే. మన బ్రతుకులో మన ప్రియ ప్రభువు ఆయన ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. కష్టమైన, ఇబ్బందైన, శ్రమైన, శోధనైన, సంతోషమైన, ఆనందమైన ఆయన మనల్ని విడిచిపెట్టడు. కాకపోతే అప్పుడప్పుడు మనమే సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, అందరితో ఉంటే ఆయన వదిలిపెట్టేస్తాం. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడే దేవుడు కావాలంటా ఉంటాం. ఇది నిజమా కాదా? మరి అలా ఉండొచ్చా? కానీ ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు. సంతోషమైన, ఆనందమైన, దుఃఖమైన, నిట్టూర్పైన, విచారమైన ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. కానీ మన నైజమే ఆనందంగా ఉంటే ఆ! దేవుడు అక్కర్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తాం. అది అంత కరెక్ట్ కాదు గదా! కాబట్టి విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. పిల్లలు వంటి వారు జీవితంలో కూడా చాలామంది ఎదురవుతా ఉంటారు. వారు మనల్ని అర్థం చేసుకోకుండా, మనం చెప్పినా గూడా అర్థం చేసుకోకుండా, వారు మన మీద అబండాలు వేస్తా ఉంటారు. అబద్ధాలు చెబుతూ ఉంటారు. అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. సూటిపోటి మాటలతో మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అయినా మనము ప్రభువునందు నిరీక్షణ కలిగి నమ్మకంగా ముందుకు సాగిపోవాలే తప్ప ఏ విషయంలోనూ మనము దిగులు పడాల్సిన పని గాని, అధైర్యపడాల్సిన పని గాని మనం చేయొద్దు. ఈ పాఠంలో చాలా గొప్ప పాఠం మనం నేర్చుకుంటున్నాం. గొప్ప పాఠాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో మనం ఎదుర్కొనే తప్పు లేకుండా ఎదుర్కొనే ఏ పరిస్థితి అయినా అది దేవునికి హితమగుటకే. పేతురు భక్తుడు చెప్పాడు కదా 2:20 మొదటి పత్రికలో, తప్పిదమునకై దెబ్బలు తింటే మీకేమి ఘనం, కీడు చేసి మేలు అనుభవించలేం గాని మేలు చేసి కీడు అనుభవించుట అది దేవునికి హితం. తప్పిదము లేకుండా దెబ్బలు తినుట అది దేవునికి హితం అని చెప్పాడు. కనుక మన జీవితంలో మనం చాలా చిన్న మనసుతో మాట్లాడతాం. చిన్న చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులను చూసుకొని మనం మాట్లాడతాం. కానీ మన ప్రభువు ఎంత పెద్దవాడో, ఆయన ప్రణాళిక మన పట్ల ఎంత విశేషంగా ఉందో అది మనం అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మన పట్ల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పాలంటే ఇవి లెక్కకు మించుంటాయి. కనుక ఏం జరిగినా
అది ఆయన సెలవు చేతని, ఆయన చిత్త ప్రకారంగాని, ఆయనకి ఇష్టమైనట్టే దేవుడు నన్ను నలుపునుగాక అన్నాడు గాని నాకెందుకు ఇలాంటి పరిస్థితులు అని మాత్రం అనలేదు. మరి మనం కూడా అంతటి విశ్వాసాన్ని కలిగి మనము ముందుకు సాగాలని మన ఎదుట దేవుడు యోబును పెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోబు జీవితాన్ని మనం అర్థం చేసుకుంటూ దేవునికి మహిమను ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవా, మీకు స్తోత్రములు. క్రొత్త నిబంధనలో మీరు చెప్పినట్లు శ్రమ అయినను, బాధ అయినను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను మీ ప్రేమ నుండి ఏది మమ్మను ఎడబాపదు అన్న సత్యాన్ని యోబులో మేము తేటగా గమనించాం. మేము కూడా మా ప్రభువా అలాంటి విశ్వాసమును, కట్టుబాటును, సిద్ధపాటును కలిగి మీకెంతో మహిమ తేవడానికి మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచండి మరింత బలంగా. ఆ విధంగా చేస్తున్నందుకు స్తోత్రములు. నిందించేవారున్నా, వేధించేవారున్నా, బాధించేవారున్నా, శోధించేవారున్నా, మాటలలో కూడా చిక్కులు పెట్టవలెనని ఆలోచన చేసేవారున్నా, ఈ కాలములో మాకు వెన్నుదన్నుగా మీరుండి మమ్మను మీరు ఏ సమయానికి ఎక్కడ ఏది ఎలాగూ చేయాలో మాట్లాడాలో మాకు నేర్పించే దేవుడవైనందుకు మిమ్మును మేమెంతగానో స్తుతిస్తున్నాం. మీరు చేసిన ప్రతి విధమైన మేలుపకార మహోపకారములన్నీ తలపోసుకుంటూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షంగా మేలు చేస్తున్న మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిములాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.